ఈ నెల 21 నుంచి జరగబోయే గ్రూప్ 1 మెయిన్ పరీక్షలను రద్దు చేయాలని పలువురు అభ్యర్థులు డిమాండ్ చేశారు. ఈ మేరకు మెయిన్స్ పరీక్షలను రద్దు చేయాలని ముషీరాబాద్ గాంధీనగర్లో ధర్నాకు దిగారు. ఇటీవల విడుదలైన జీవో 29ని రద్దు చేసి గతంలో విడుదల చేసిన జీవో 55ను యథావిధంగా కొనసాగించాలని అభ్యర్థులు కోరారు. ఒకేసారి వందలాది మంది రోడ్డెక్కడంతో ట్రాఫిక్ స్తంభించింది. రేవంత్ రెడ్డి గారు కక్షతో ఈ వర్గాల మీద కోపంతో ఇవాళ ఆ ఓపెన్ పోస్ట్ మాకు దక్కకుండా జీవో 29 తీసుకొచ్చి గ్రూప్ 1 అభ్యర్థుల పైన ఒక మరణ శాసనం విధిస్తా ఉన్నాడు. రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేస్తా ఉన్నాడు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మిస్టర్ రేవంత్ రెడ్డి, మీ నాయకుడు రాహుల్ గాంధీ గారు రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతా ఉన్నాడు కదా. ఇవాళ రాజ్యాంగబద్ధంగా ప్రవేశపెట్టిన ఎస్టీ రిజర్వేషన్లు ఈ జీవో 29 వాటికి వ్యతిరేకంగా ఉంది, వాటిని తుంగలో తొక్కుతా ఉంది. సో ఇవాళ నువ్వు రాజ్యాంగానికి వ్యతిరేకమా, రాహుల్ గాంధీకి వ్యతిరేకమా? నువ్వు ఇదే అధికారంలోకి రావడం కోసం అశోక్ నగర్ లో ఉన్నటువంటి గ్రూప్ 1 అభ్యర్థులతోని, గ్రూప్ 2 అభ్యర్థులతో, డిఎస్సీ అభ్యర్థులను మాట్లాడి మమ్మల్ని రెచ్చగొట్టి వాళ్ళ మమ్మల్ని ప్రభుత్వం అధికారంలో వచ్చే వరకు మాత్రం పోరాటం చేయించుకున్నారు. కానీ వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఉద్యోగాల విషయంలో గ్రూప్ జీవో 29 తీసుకొచ్చి మాకు శాపంగా మారినాం. ఖచ్చితంగా జీవో 55 ఇంప్లిమెంట్ చేయాలి. కేసెస్ అయిపోవాలి, తర్వాత ఎగ్జామ్ పెట్టాలి. మాకు 2-3 మెయిన్స్ రాసే ఓపికలు లేవు. ఇప్పటికే 2.5 years అయింది. ఇక్కడ గవర్నమెంట్ అంటుంది ఇప్పుడు ఇంకా లేట్ అయితే మీకే లేట్ అవుతుంది కదా అమ్మ అని. ఓకే, దాట్ వీ విల్ బేర్. ఇప్పుడు మేమే అడుగుతున్నాం కదా, పోస్ట్ పోన్ చేయండి, కేసెస్ అయిపోయినాక పెట్టండి అని. మా పాయింట్ ఏంటంటే ప్రిలిమ్స్ రాసినంత ఈజీగా మెయిన్స్ రాయడం కుదరదు. 7 days ఎగ్జామ్స్ రాయాలి. మళ్ళీ హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్టే చేసి దగ్గర ఊరవతలేస్తే వెళ్ళి ఇక్కడ 7 days స్టే చేసి వెళ్ళి రాసే అంత ఓపికలు మాకు లేవు.